హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ప్రభుత్వం అని మరోసారి అయితే నిరూపించుకుంది. మహిళలను అన్ని రకాలుగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా ప్రోత్సహించడం కోసం తెలంగాణ మహిళలకు మహిళా శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని సెప్టెంబర్ 27న ప్రారంభించింది. మొదట ఈ పథకం కింద ప్రతి ఒక్క మహిళా సంఘానికి గాను ఒక మీ సేవా సెంటర్ ను ఇవ్వాలని ఆలోచన చేసింది. కానీ ఆ పథకాన్ని ఇంతవరకు అమలు చేసిందా లేదా అనేది తెలియదు. ఇప్పుడు మహిళా శక్తి పథకం కిందనే ప్రతి ఒక్క మహిళలకు ఒక సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు చూస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘానికి 1 మెగావాట్ చొప్పున సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్రంలో మొత్తం 4000 సోలార్ ప్లాంట్లు రాబోతున్నాయని తెలిపింది. ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే భారీగా భూమి కావాలి కాబట్టి ఆ భూమిని కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తోంది. అంతేకాదు అవసరమైన రుణం కూడా వచ్చేలా ప్రభుత్వం చేయబోతుంది. దీనికోసమని మహిళలు ఒక స్వయం సహాయక బృందంలో 10 మంది మహిళలు కలిసి ఒక సోలార్ ప్లాంట్ ను ఏర్పరిచి ఆ ప్లాంట్ ద్వారా 1 మెగావాట్ ఉత్పత్తి చేయగలిగితే ఆ విద్యుత్ ద్వారా నెలకు 2.5 లక్షలు, సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనేది ప్రభుత్వం వేసిన లెక్క. వినడానికి బాగుంది, కానీ ఇలాంటి భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 3 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అదంతా ఎవరు పెట్టుకుంటారు అనే ఆలోచన అయితే మీకు రావచ్చు. ఇందులో SHG ఇవ్వాల్సింది 30 లక్షలు. అంటే బృందంలోని ఒక్కో మహిళ 3 లక్షలు వేసుకుంటే సోలార్ ప్లాంట్ వచ్చేసినట్లే. 30 లక్షలకు సోలార్ ప్లాంట్ రాదు కాబట్టి మిగతా 2.70 లక్షలు బ్యాంకులు రుణం అయితే ఇవ్వనున్నాయి. ఈ రుణాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 4 ఎకరాల భూమి ఉండాలి. ఇలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వం గుర్తిస్తోంది. వీటిని మహిళా సంఘాలకు లీజుకైతే ఇవ్వనుంది. అందువల్ల ప్రతి నెల లీజు మనీ చెల్లిస్తే సరిపోతుంది. సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చే కరెంటును డిస్కంలకు అమ్ముకోవచ్చు. యూనిట్ కి ప్రభుత్వం 3.13 చెల్లిస్తుంది. ఒక నెలలో ఉత్పత్తి అయ్యే మొత్తం సోలార్ విద్యుత్ ని డిస్కంలు కొనేలాగా ప్రభుత్వమే చూస్తోంది. వారం రోజుల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఇది ప్లాన్. 20 నుంచి 25 ఏళ్ల పాటు ఈ సోలార్ ప్లాంట్ ను అయితే నిర్వహించవచ్చు. నిరంతరం ఆదాయం వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా మహిళలు కోటీశ్వర్లు అవ్వడం ఖాయమని ప్రభుత్వం అయితే అంటోంది. ఈ పథకం విధి విధానాలు పూర్తిగా ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన సూర్య ఘర్ యోజన మాదిరిగానే ఉన్నాయి కాబట్టి అందులో నుంచి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, అలాగే మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. కాబట్టి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. Thank you.